ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు ఇక నోటిఫికేషన్కి తెలుగు వచ్చిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో తెలుగు ఫ్లూయెంట్గా మీకు మాట్లాడడం రాయడం కనుక వచ్చినట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకోండి గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు లీడ్ మైన్స్ మీడియా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ ఈ రోజే మనకి ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇక కంపెనీ వచ్చేసి టెలికాలింగ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. అంటే మీరు ఇంటర్న్షిప్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు మాకు ఫ్లూయెంట్గా వచ్చు అనుకుంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. తెలుగులోనే మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక లాంగ్వేజెస్తో పాటు మీకు ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే మీకు యాడెడ్ అడ్వర్టైజ్ అవుతుంది కాబట్టి సో ఇక లాంగ్వేజెస్ వచ్చినప్పుడు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీగా మీరు ఇంటర్న్షిప్గా ఇంటి నుండే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి అయితే స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ వన్స్ ఇక ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కేసు మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి తెలుగులో మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డ్యూరేషన్ కనుక చూసుకుంటే గైస్ ఫస్ట్ 6 months అయితే మీరు ఇంటర్న్షిప్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇక 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే మిమ్మల్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే స్టైపెండ్ కనుక చూసుకున్నట్టే మీరు ఇంటర్న్షిప్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి 4 monthsకి వీళ్ళు 8,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ మీ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు శాలరీ అయితే ఇంక్రిమెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 9th June 2024 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇక డేట్ కంప్లీట్ అయిపోయిందంటే లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి ఉంటుంది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంటర్న్షిప్ విత్ జాబ్ ఆఫర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు జాబ్ ఆఫర్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు వన్స్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ యొక్క కంపెనీ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి కంపెనీ అనమాట. సో ఇక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ముంబైలో అయితే ఉంది. సో వీళ్ళు వచ్చేసి ఇక ఎస్ఎంఎంకి సంబంధించి, వెబ్ డిజైనింగ్ సంబంధించి, లీడ్ జనరేషన్కి సంబంధించి, ఎస్ఈఓకి సంబంధించి, టెలికాలింగ్ సంబంధించి, పిఆర్, అదేవిధంగా ఈ కామర్స్, సెల్లర్ అకౌంట్ హ్యాండ్లింగ్ సంబంధించి వీళ్ళు ఆన్లైన్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి సెలెక్టెడ్ ఇంటర్న్స్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడింగ్ మేకింగ్ 150 కనెక్టెడ్ కాల్స్ డైలీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ డేకి వచ్చేసి మీరు 150 కాల్స్ వరకు అయితే కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి సో డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్కి. సో కాల్స్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేయాల్సిన వర్క్. గైస్ ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టే సో మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరీగా మీకు ఫ్లూయెంట్గా హిందీ, ఇంగ్లీష్ అదేవిధంగా రీజనల్ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక హిందీ, ఇంగ్లీష్తో పాటు మీకు తెలుగు లాంగ్వేజ్ కనుక ఫ్లూయెంట్గా వస్తే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా అప్లికేషన్స్ ఫ్రమ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు
సో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి యాక్సెస్ టు ఏ ల్యాప్టాప్ అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ దగ్గర అయితే ల్యాప్టాప్ అదేవిధంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అయితే ఉండాలన్నమాట. అండ్ సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు ఏదైతే ఇక కంపెనీ వాళ్ళు లీడ్స్ అసైన్ చేస్తారో సో ఇక లీడ్స్కి సంబంధించి మీరు ఈ యొక్క కంపెనీ కస్టమర్స్కి అయితే కాల్స్ చేసేసి సో కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ కనుక చూసుకున్నట్టు అంటే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే మీకు ప్రొఫిషియన్స్గా మాట్లాడడం రాయడం అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా హిందీ మీకు ప్రొఫిషియన్స్గా మాట్లాడడం రాయడం అయితే వచ్చి ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి తెలుగు ప్రొఫిషియన్సీ స్పోకెన్, తెలుగు ప్రొఫిషియన్సీ రిటర్న్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడడం అదేవిధంగా రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అయితే కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి హూ కెన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ అవైలబుల్ ఫర్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అదేవిధంగా ఇంటర్న్షిప్ టైప్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దీంతో పాటు 10th May 2024 నుంచి 14th June 2024 వరకు ఈ డేట్స్లో అవైలబుల్లో ఉండి ఎవరైతే వర్క్ చేస్తామనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే 6 months కాంట్రాక్ట్ బేసిస్ కింద అంటే 6 months అవైలబుల్లో ఉండి మేము వర్క్ చేయగలం అనుకుంటారో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే హ్యావ్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మెయిన్ పాయింట్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి ఉమెన్ వాంటెడ్ టు స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ దేర్ కెరీర్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఉమెన్స్ వాళ్ళ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఇక కంపెనీ వచ్చేసి వన్స్ మీ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక కంపెనీ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ జాబ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకుంటే గైస్ టోటల్గా మనకు 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం కాబట్టి సో మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అవ్వనుంది కదా సో ఇక అప్లై అవ్వటప్పుడు క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీరు ఆల్రెడీ ఇంటర్న్షిప్ వెబ్సైట్లో జాబ్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే డైరెక్ట్గా మీకు రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టే ఫస్ట్ మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈమెయిల్ అండ్ అదేవిధంగా పాస్వర్డ్ చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు కూడా ఇలా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకునేసి ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటుంది మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక కంపెనీ వాళ్ళు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వై షుడ్ బి హైర్డ్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఎందుకు ఇక జాబ్లో ఇంట్రెస్ట్, మేము ఎందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతున్నారు. సో మీకు ఇక జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అదేవిధంగా రిలవెంట్ స్కిల్స్ ఉందని చెప్పేసి సో ఇలా మీరు పాజిటివ్గా మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ, టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.